మనందరికీ తెలుసు పోలవరం అంటే ఒక వరం ఈ రాష్ట్రానికి, పోలవరం అంటే ఒక జీవనాడి ఈ రాష్ట్రానికి, పోలవరం అంటే ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో 14-19 5 సంవత్సరాల 72% ఆ రోజు ప్రతి సోమవారం పోలవరం పేజీగా మార్చుకుని పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు 19-24 5 సంవత్సరాల్లో 2% పూర్తయినట్టుగా పేపర్ల మీద అయితే చూపించారు. కానీ వాస్తవంగా చూస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి, పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో. ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో. ఆ రకంగా పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు, మీ విలువైనటువంటి ఆస్తులిచ్చినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా గాలి కొదిలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు, పోలవరం నిర్వాసితులు కూడా నిలువునా ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి దగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ఆ రకమైనటువంటి